Hi guys, welcome back to our channel Monica Little Things. సో అందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నా అండి. ఎందుకంటే మన ఛానల్ 10K రీచ్ అయ్యింది. ఆల్రెడీ 11K కూడా ఈ వీడియో చేసేటప్పుడు 11K కూడా రీచ్ అయిపోయింది. ఒక్క వీడియో అయితే చాలా వైరల్ అయ్యిందండి. 4 మిలియన్ వ్యూస్ అయితే అది క్రాస్ అయింది. సో అది కూడా సారీ ప్రీప్లీటింగ్ గురించే. నేను రీసెంట్ గానే సారీ ప్రీప్లీటింగ్ అనేది స్టార్ట్ చేశాను. జస్ట్ ఆల్మోస్ట్ 10 days కూడా అయ్యి ఉండవు నేను వీడియోస్ పెట్టి, కానీ చాలా మంచి రీచ్ ఇచ్చారు అండ్ మంచి సపోర్ట్ కూడా ఇచ్చారు. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ కొంతమంది ఒక ప్రాపర్ వీడియో చేసి పెట్టండి, బిగినర్స్ కి యూజ్ అయ్యేలాగా, ఇంట్లోనే మేము చేసుకునేలాగా అని అడుగుతున్నారు. అండ్ చాలా డౌట్స్ నా ఎక్విప్మెంట్ గురించి కూడా, మీరు ఏది యూజ్ చేస్తున్నారు, ఐరన్ బాక్స్, కవర్ సైజ్ ఎంత తీసుకుంటున్నారు, అండ్ మీరు క్లాసెస్ చెప్తారా అని ఎవ్రీథింగ్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ అన్ని క్వశ్చన్స్ కి ఈ వీడియోలో నేను ఫుల్ గా ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇంకా మోస్ట్ రిక్వెస్టెడ్ కదా, సారీ ప్రీప్లీటింగ్ ఎలా చేయాలో కూడా చెప్పేస్తాను. 1 by 1 మనం చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ప్రీప్లీటింగ్ కి ఏం కావాలి అనేది, అండ్ చాలా మంది నా ఐరన్ బాక్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు అండ్ కవర్ సైజ్ ఎలా తీసుకున్నారు, మీరు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేవి, అసలు మెజర్మెంట్స్ నార్మల్ గా ఎలా తీసుకుంటున్నారు అని కూడా అడుగుతున్నారు. సో అవన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సార్ ఫస్ట్ అయితే నాది ఐరన్ బాక్స్ చూపిస్తానండి. ఇదైతే ఫిలిప్స్ ఐరన్ బాక్స్ అండి. 2400 వాట్స్ అయితే వస్తుంది. ఇది నాకు ప్రైస్ వచ్చి 3300 అలా పడింది. ఇప్పుడు 37 or 38 అలా ఉంది, లైక్ అమెజాన్ లో అయితే. ఇది స్టీమ్ ఐరన్ బాక్స్. ఎప్పుడు సారీ ప్రీప్లీటింగ్ చేసేటప్పుడు స్టీమ్ తోనే చేయాలి. నార్మల్ ఐరన్ బాక్స్ తో చేస్తే ఆ పట్టు అనేది పాడైపోతుంది. సో బెటర్ స్టీమ్ తోనే ప్రిఫర్ చేయడానికి చూడండి. అండ్ దీనికి ఇలా నాజిల్ అయితే వస్తుంది. ఇందులో మనం వాటర్ అయితే పోర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక స్లైడర్ అయితే ఇచ్చారు కదా, ఇది ఇక్కడ క్లౌడ్ అని ఇది ఉంది కదా, ఆ స్టీమ్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇది ఒక బటన్ వచ్చి జస్ట్ వాటర్ అనేది స్ప్రింకిల్ అవుతుంది బయటకి, ఇంకో బటన్ అనేది ఇక్కడ నుంచి స్టీమ్ అనేది వస్తుంది. స్ప్రింకిల్ అనేది వాటర్ ఇక్కడ నుంచి అవుతుంది, ఇంకో బటన్ నొక్కితే కింద నుంచి స్టీమ్ అనేది వస్తుంది. నార్మల్ గా దీనికి స్టీమ్ వస్తుంది. మనకి ఇంకా ఎక్స్ట్రా స్టీమ్ కావాలంటే ఆ బటన్ క్లిక్ చేస్తూ మనం స్టీమ్ చేయాలి. దట్స్ ఇట్. వాటర్ ఫిల్ చేసుకోవడమే ఇది. ఇదైతే ఐరన్ బాక్స్ డీటెయిల్స్ అండి. సో వాటర్ అనేది మనం ఫిల్ చేసుకునేది కూడా చూపిస్తాను. ఇలా స్లైడ్ గా పెట్టి మనం వాటర్ ఫిల్ చేస్తే అవేమి స్లిప్ అయితే అవ్వదండి. సో ఇలా స్లైడ్ గా పెట్టి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అలా ఫిల్ చేయడమే. మ్యాక్స్ క్వాంటిటీ అనేది ఉంటుంది. సో మ్యాక్స్ క్వాంటిటీ దగ్గర వరకు మనం ఫిల్ చేసుకోవడమే. సో ఫిల్ అయిపోయింది. మ్యాక్స్ క్వాంటిటీ వరకు ఫిల్ చేసి నేను ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నా. రిమైనింగ్ వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ డౌట్ వచ్చి మీరు అడిగింది ఈ టేబుల్ గురించి. ఇది 3 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇది మ్యాక్స్ హైట్. దీనికన్నా బెటర్ టేబుల్స్ కూడా ఉంటుంది. నాకు దీని ప్రైస్ వచ్చి 1600 రూపీస్ అయితే పడిందండి. లైట్ గా కుషన్ వస్తుంది. ఇలా క్లాత్ అయితే స్టిచ్ చేసేసి ఉంటుంది ఎలాస్టిక్ ది. మనం కావాలంటే వాష్ కూడా చేయొచ్చు. మీకు ఇక్కడ కింద ఇలా కుషన్ కనబడుతుంది కదా, ఇది జస్ట్ లైట్ కుషన్ ఉంటుంది. దీనికన్నా బెటర్ అయితే 4300 ఉంటుంది. అది ఇంకా ఇంత హైట్ వస్తుంది. కుషన్ కూడా బాగుంటుంది. దాని బ్రాండ్ వచ్చి ఎక్స్ప్రెసో. మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ లేకపోతే ఇది తీసుకోండి. ఇదైతే నాకు 1600. నేను ఇది అమెజాన్ లో తీసుకున్నాను. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. నేను చాలా సార్లు షార్ట్స్ వీడియోస్ లో డిస్క్రిప్షన్ లో పెట్టాను, బట్ అవి పాపప్ అవ్వక మీరు తీసుకోలేకపోయారు. అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెడుతున్నాను, ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ కి వెళ్ళి మోనికా లిటిల్ థింగ్స్ అనేది క్లిక్ చేస్తే నా ఛానల్ డైరెక్ట్ గా వెళ్తారు. అక్కడ పోస్ట్స్ అని ఆప్షన్ ఉంటుంది. షార్ట్స్, వీడియోస్, హోమ్ అలా ఉంటుంది. పోస్ట్ లోకి వెళ్తే లింక్స్ అన్ని ఉంటాయి. నేను ఎవ్రీడే ఏమైనా ఆఫర్స్ ఉన్నా దేనికైనా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో టేబుల్ అయితే ఇది జస్ట్ ఇలా స్లైడర్ వస్తుంది. ఇది స్టీల్ ది. ఇక్కడ మనం ఐరన్ బాక్స్ పెట్టుకోవచ్చు. నాకైతే ఈ టేబుల్ ప్రస్తుతానికి అయితే కంఫర్ట్ గానే ఉంది. ఇన్ ఫ్యూచర్ లో ఇంకేమైనా హైట్ కావాల్సినప్పుడు చూస్తాను, బట్ ఇది వెరీ రీజనబుల్ గా అనిపించింది. సో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మీకు సెట్ కాకపోతే రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ టేబుల్ గురించి కూడా చెప్పేశాను. థర్డ్ క్వశ్చన్ ఎక్కువ వచ్చేది ఈ కవర్స్ గురించి అండి. ఇదైతే నేను 14x16 సైజ్ లో తీసుకున్నాను. నాకు లోకల్లో అయితే ఇక్కడ దొరకలేదు, నాకు ఎక్కడ అనేది తెలియలేదు. సో నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. నాకు 250 రూపీస్ కి 50 కవర్స్ వచ్చింది. మీరు లోకల్స్ లో చూడండి, డెఫినెట్ గా ఉంటాయి. లైక్ గిఫ్ట్ వ్రాప్ చేస్తారు కదా, అలాంటి షాప్స్ లో వాటిలో ఉంటాయి. నాకు ఇక్కడ షాప్స్ లేక నాకు అవైలబిలిటీ లేదు. సో నాకేమైనా ఆప్షన్ దొరికితే నేను డెఫినెట్ గా మీకు షాప్ అడ్రస్ తో సహా పెడతాను. సో ఇవి సారీ ప్రీప్లీటింగ్ కవర్స్. దీనికి స్టిక్కర్ అనేది ఇచ్చేస్తాడు. మనం ఇది ఇలా తీసుకుని జస్ట్ ఇలా క్లోజ్ చేసేయడమే. నీట్ గా ఉంటుంది బాక్స్ ఫోల్డింగ్ చేశాక.
అండ్ ఇంకా ఎక్స్ట్రా కొన్ని కావాలి. యాజ్ యూజువల్ మనకి టేప్ అనేది డెఫినెట్ గా కావాలండి. శారీ ప్రీప్లీటింగ్ క్లిప్స్ మాట, పర్క్స్ అంటారు వీటిల్ని. ఇవి ఈ సైజుల్లో తీసుకోవాలి. మనకి ఆ శారీ ప్రీప్లీటింగ్ పెట్టినప్పుడు అది ముందుకి వచ్చేయకుండా జారిపోకుండా ఇవి హోల్డ్ చేస్తుంది. మీరు ఫ్రెషర్స్, మీకు ఇంత ఎక్విప్మెంట్ వద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఈ టేబుల్ లేకపోయినా ఏదైనా స్మూత్ సర్ఫేస్ మీద అయినా మీరు చేసుకోవచ్చు. పర్క్స్ గురించి అయితే ఏదైనా వెయిట్ పెట్టుకుని మీరు ట్రై చేయండి, డెఫినెట్ గా నీట్ గా వస్తుంది. అండ్ ఇవి ఒకటి తీసుకున్నాను. ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. నాకు 250 రూపీస్ అలా పడింది. అండ్ సేఫ్టీ పిన్స్ డిఫరెంట్ సైజెస్ లో అయితే తీసుకోవాలి, చిన్నవి, పెద్దవి అండ్ మీడియంవి. అండ్ కొన్ని పర్ల్స్ కూడా తీసుకోవాలండి, పర్ల్స్ కూడా ఉండాలి డెఫినెట్ గా. అలానే తర్వాత వచ్చి ఈ మ్యాట్ కూడా ఉండాలి. మనం ఏమైనా వర్క్ సారీస్ కి చేసినప్పుడు ఇలాంటి మ్యాట్ వేస్తే అది హీట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా నీట్ గా ఉంటుంది. ఈ మ్యాట్ కూడా ఇంపార్టెంట్. ఇది నాకు 2 మ్యాట్స్ వచ్చి 200 రూపీస్ అలా పడింది. అలానే ఇలాంటి పిన్స్ ఒకటి దొరుకుతాయి, అది కూడా ట్రై చేయండి. ఇవి గుండు సూదులు, ఇవి కూడా లోకల్ స్టోర్స్ లో ఉంటాయి, స్టేషనరీ షాప్స్ లో అలాంటి వాటిల్లో. సో మనం పళ్ళు అదంతా డివైడ్ చేసినప్పుడు నీట్ గా అక్కడ మార్క్ చేయడానికి ఇవి ఉంటాయి. ఇది మరీ అంత మాండేటరీ అని నేను చెప్పాను, బట్ ఉంటే మంచిది. సో ఇదండి నేను యూస్ చేసే ఎక్విప్మెంట్. అయితే ఏ సారీ ప్రిపేరింగ్ అయినా మెయిన్ ఎక్విప్మెంట్ ఇదే. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే, నేను చెప్పాను కదా, టేబుల్ లేకపోతే ఒక స్మూత్ సర్ఫేస్ మీద చేయండి. అండ్ ఇలాంటి నెట్ లేకపోతే ఏమైనా పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టి చేసుకోండి. సేమ్ థింగ్ ఇలాంటివి పర్క్స్ లేకపోతే కనుక ఏమైనా వెయిట్ పెట్టి చేయండి, చాలా నీట్ గా వస్తుంది. కాకపోతే కొంచెం ప్రొఫెషనల్ చేసేదానికి నార్మల్ గా చేసేదానికి లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, అదొక్కటి గమనించండి అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైం చేసినప్పుడే ప్రొఫెషనల్ చేసినట్టు వచ్చేవాలి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చేయొద్దు, డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతారు. ఈవెన్ నేనైనా అంతే, ప్రాక్టీస్ చేసే కొద్ది, టిప్స్ తెలిసే కొద్ది డెఫినెట్ గా వస్తుంది. నేను ఇప్పుడు చూపించే సారీ ప్రీప్లీటింగ్ ఏంటి అంటే, మీరు ఇంట్లో చాలా సింపుల్ గా చేసుకోగలరు అనే థింగ్ తో అయితే నేను చూపిస్తున్నాను. ప్రతిదీ క్లీన్డ్ గా నీట్ గా చూపిస్తా అండి. మీరు ఇంకా ప్రొఫెషనల్ వేలో నేర్చుకోవాలి అనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మౌనికా లిటిల్ థింగ్స్ అని మాత్రమే ఉంటుంది. చాలా మంది మౌనికా లిటిల్ థింగ్స్ 31 అనే దానికి ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారు. అది నేను డ్రెస్సెస్ కానీ ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు రివ్యూస్ చేస్తా కదా, ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈ సారీ ప్రీప్లీటింగ్ గురించి కానీ ఏమైనా సర్వీసెస్ గురించి అయితే నేను మౌనికా లిటిల్ థింగ్స్ లో డెఫినెట్ గా వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా అండి, మీరు మెసేజ్ చేయండి. చాలా మంది ప్రొఫెషనల్ గా నేర్చుకుంటాము, మీరు నేర్పిస్తారా అని అడుగుతున్నారండి. నేను తప్పకుండా నేర్పిస్తాను. ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ. సో నేను అప్డేట్స్ కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో దానికి ఏంటి బెనిఫిట్స్ అనేది నేను ఫ్యూచర్ వీడియోస్ లో డెఫినెట్ గా చెప్తాను. అండ్ మీరు బిజినెస్ అనేది కూడా చాలా మంచిగా గ్రో చేయొచ్చండి. ఇప్పుడు సారీ ప్రీప్లీటింగ్ సర్వీస్ అనేది అసలు ఎంత బాగా నడుస్తుంది అంటే, ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ పల్లెటూరులో కూడా సారీ ప్రీప్లీటింగ్ అనేది చేపించుకుంటున్నారు. సో దీనికి ప్లేస్ అనేది ఏది లేదు. మనం ఇన్వెస్ట్ చేసుకుని మన వర్క్ నీట్ గా ఉండి ప్రొఫెషనల్ గా సోషల్ మీడియాలో ఎవ్రీడే కన్సిస్టెంట్ గా అప్డేట్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఎవరైనా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని. నేనైతే ప్లస్ లో నేర్చుకున్నానండి, సంతోషి శ్రీకర్ మేడం దగ్గర 18 days మాస్టర్ క్లాస్ లో నేర్చుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా ఫ్రెండ్ తివ్యన్ సార్ దగ్గర నేర్చుకుంది, తను క్లాసెస్ తీసుకుంటే తన దగ్గర కూడా నేను తివ్యన్ సార్ టిప్స్ అన్ని నేర్చుకున్నాను. ఆల్రెడీ చాలా సారీ ప్రీప్లీటింగ్ సర్వీసెస్ అయితే లోకల్లో ఆల్రెడీ స్టార్ట్ చేస్తానండి, చాలా మంది ఇస్తున్నారు కూడా. నేను అందుకే వీడియోస్ పెడితే ఇంకా తెలుస్తుంది కదా అనుకున్నాను. సో నాకు కొంచెం లేట్ అయ్యింది. సో ఇంకా తర్వాత మేకప్స్, సెల్ఫ్ మేకప్స్, ఎవ్రీథింగ్ చిన్న చిన్న వీడియోస్ సింపుల్ గా అర్థమయ్యేలాగా అన్ని వీడియోస్ తీస్తాను. డోంట్ వరీ, ప్రతిదీ అప్డేట్ నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. దెన్ ఇన్స్టాగ్రామ్ లో అయితే త్వరగా రీచ్ అనేది నన్ను అవ్వచ్చు, ఎందుకంటే హాయ్ అని పెడితే మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను త్వరగానే క్లియర్ చేస్తాను కంపేర్ టు యూట్యూబ్. సో లింక్ అయితే ఇస్తాను, డెఫినెట్ గా ఫాలో కొట్టండి. తర్వాత వచ్చి ఇంకా నేను ఎక్విప్మెంట్ గురించి చెప్పాను అండ్ క్లాసెస్ తీసుకుంటా అని కూడా చెప్పాను. దాని క్లాస్ ప్రైస్ ఏంటి, ఎప్పుడు ఉంటుంది, అందులో ఏం నేర్పిస్తారు అనేది నేను తర్వాత వీడియోస్ లో చెప్తాను డెఫినెట్ గా. ఇప్పుడు మీరు నేర్పిస్తున్నారు కదా, మళ్ళీ క్లాస్ ఎందుకు తీసుకోవాలి అని మీకు డౌట్ ఉంటుంది. డెఫినెట్ గా దానికి చిన్న క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ సారీ అనేది నేను ప్రొఫెషనల్ వేలో నేను చెప్తాను. డెఫినెట్ గా మీకు సెల్ఫ్ గా అయితే డెఫినెట్ గా ఇది వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇందులో కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి, చాలా మెయిన్ టిప్స్. లైక్ తివ్యన్ సార్ చెప్పిన టిప్స్, అది మెయిన్ గా అవి అయితే ఇంకా పర్ఫెక్ట్ ఒక బొమ్మలా మనం అలంకరించుకున్నట్టే ఉంటుంది. సారీ అనేది ఒక బొమ్మ కట్టితే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది డెఫినెట్ గా. సో నేనైతే ఆ టిప్స్ అసలు
ఇందులో అయితే మేము డిస్కస్ చేయలేము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏ బాడీ షేప్కైనా ఇలాంటి మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ మెజర్మెంట్స్ బట్టి మీరు సారీ ప్రీ ప్లీటింగ్ చేయొచ్చు. ఒక పర్సన్ వచ్చారనుకోండి, మనం మెజర్మెంట్స్ తీసుకుని డెఫినెట్గా ఎలా అయినా చేస్తాము. ఇన్ కేస్ ఆ పర్సన్ లేనప్పుడు వాళ్ళ టాప్ సైజ్ కానీ హైట్ కానీ వాళ్ళని రఫ్గా ఫోటోలో చూసినప్పుడు కానీ మనం ఈజీగా ప్రొఫెషనల్ వేలో చేసేలానే నేను నేర్పిస్తాను. మీకు నోట్స్ ఉంటుంది అండ్ ప్రాక్టీస్ ఉంటుంది, నా టిప్స్ అన్నీ ఉంటాయి. అండ్ మెయిన్గా మనం ఎన్ని నేర్చుకున్నా సోషల్ మీడియా టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో ఎలా వీడియోస్ పెట్టాలి ఏంటి అనేది కూడా నేను వీడియో ఎవ్రీథింగ్ చూపిస్తాను, టిప్స్ అన్నీ చెప్తాను. అండ్ ఇంకెందుకు లేట్, క్లాస్ డీటెయిల్స్ కావాలి అంటే మౌనికా లిటిల్ థింగ్స్, జస్ట్ మౌనికా లిటిల్ థింగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో మెసేజ్ చేసేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను, డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇంకా ఎవ్రీ వీక్ మోస్ట్లీ నేను క్లాసెస్ కండక్ట్ చేయడానికి చూస్తాను. చాలా ఈజీగా హౌస్ వైఫ్స్కి కానీ అలా అందరికీ అందుబాటు ప్రైస్లోనే చేద్దాము. సో ఇంకెందుకు ఎక్కువ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సారీ ప్రీప్లీటింగ్ అనేది మెయిన్గా 3 మెజర్మెంట్స్లో మనం తీసుకుంటామండి. సో దాన్ని బట్టి మనం సెట్ చేసుకుంటాము సారీ అనేది. అయితే ఏదైనా మీ దగ్గర ఉన్న సారీ తీసుకోండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఏదైనా కొంచెం కాటన్ సారీ అలా ట్రై చేయండి, స్టార్టింగ్లో మీకు బాగా వస్తుంది. నేను ఫుల్గా కనబడుతున్నా కదా, సో నేను నా మెజర్మెంట్సే తీసుకుంటున్నాను మీకు అర్థమయ్యేలాగా. సో ఫస్ట్ సారీ అంతా ఓపెన్ చేసేయండి, ఫాల్ పార్ట్ ఏ సైడ్ ఉంది ఏంటి అనేది చూసుకోవాలి, దెన్ ఓన్లీ మనం చేయగలుగుతాం. సో పళ్ళు సైడ్ అయితే నేను ఇలా తీసుకున్నాను. సో పళ్ళు అయితే నాకు ఏ లెంత్కి కావాలి అనేది అయితే వేసుకుంటున్నా అండి. మోస్ట్లీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ నీ ఉంది కదా, నీ అండ్ ఫుట్కి మిడిల్కి అయితే సరిపోతుంది, ఆ లెంత్ తీసుకున్నాను. లైక్ ఆల్మోస్ట్ నా టాప్ సైజ్ అంతా అయితే తీసుకున్నాను, అయితే అక్కడికి సరిపోతుంది. ఒక పిన్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. ఇది ఫస్ట్ మెజర్మెంట్ మనకి. సెకండ్ మెజర్మెంట్ వచ్చి ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకుని జస్ట్ ఇలా టర్న్ అయితే చేయాలి. ఇక్కడికి ఇంకొక పిన్, అంటే ఈ నీ అండ్ ఈ థైకి మిడిల్లో ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి ఇంకొక పిన్. ఓకే, కొంచెం వదిలేసి పెట్టుకోవాలి. దిస్ ఈస్ ద సెకండ్ పిన్. ఇది 3 పిన్స్ మెజర్మెంట్ అండి. థర్డ్ మెజర్మెంట్ వచ్చి బెల్లీ టు బెల్లీ అండి. సో మనం ఇక్కడ కొంగు దోపుకుంటాం కదా లోపల, సారీ రివర్స్లో టాజిల్స్ ఇచ్చారు, అందుకే మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది లోపల పార్టే. ఇది ఇలా దోపుకుని జస్ట్ బెల్లీ టు ఇక్కడ ఇంకో పిన్ పెడదాం. సో ఇవి 3 మెజర్మెంట్స్ మెయిన్గా తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఐరన్ బాక్స్ ఆన్ చేసేసాను, ఇక్కడ కనబడుతుంది కదా, మీరు ఎప్పుడు సిల్క్లోనే పెట్టాలి. మనకి ఇది ఎక్కువ కావాలి అని అయితే పెంచొద్దు. సో ఇక్కడ ఇది వాటర్ పోసుకునేది, ఈ స్లైడర్ కూడా ఇక్కడికి పెట్టుకోవాలి. సో ఇక్కడ అయితే స్టీమ్ అనేది వస్తుంది, ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్టీమ్ కిందకి వస్తుంది, ఇక్కడ అయితే స్ప్రింకిల్ వాటర్ అయితే పడుతుంది, మీకు తెలుసు. అయితే ఫస్ట్ సెట్ చేసేసుకుందాం. అనేది ఎప్పుడు ఫాల్ పార్ట్ అనేది పైకి వస్తుంది, ఈ నార్మల్ పార్ట్ అనేది లోపలికి వెళ్తుంది. సో నేను ఫాల్ పార్ట్ నా లెఫ్ట్ సైడ్కి వచ్చేలాగా టేబుల్ మీద వేసుకుంటున్నాను. సో మీకు క్లియర్గా చెప్తే అర్థమవుతుంది అన్నట్టు. చాలా మందికి సారీ డ్రేప్ చేయడము ఏది ఏ సైడ్ వస్తుందో కూడా తెలియకుండా ఉంటుంది కదా, ఫాల్ సైడ్ అనేది నేను పెట్టుకుంటున్నా. సో నేను కొంచెం బ్యాక్ క్యామ్లో పెట్టి మీకు తీస్తాను, నేను ఇక్కడ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇంకో మెజర్మెంట్ మనం షోల్డర్ ఎంత లెంత్ కావాలి అనేది కూడా ఉంటుంది. నాకు 4.5 to 5 ఇంచెస్ పెడుతున్నా, దట్స్ ఓకే. ఈవెన్ 4.5 అయితే నాకు ఓకే, నాకు సరిపోతుంది. సో అక్కడికి ఇలా పిన్ పెట్టేసుకుంటే మీకు ఒక మడత వేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా అయితే నేను ఆల్రెడీ దీని మీద ఒకసారి సారీ ప్రిపేటింగ్ చేశాను, అందుకే కొంచెం మడతలు అయితే ఉన్నాయి. ఎప్పుడు ఇది స్టీమ్ ఇచ్చుకుంటూ చేస్తే మీకు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. జస్ట్ స్టీమ్ ఇలా అనుకుంటూ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఇది నేను దీని మీదకి వేసుకుంటున్నా. ఆల్రెడీ ఇది చాలా మంది చూసే ఉంటారు, ఈ షార్ట్ అనేది మన ఛానల్లో చాలా వైరల్ కూడా అయ్యింది. ఇలా చేయడం వల్ల మీకు 9 ప్లేట్స్ ఈజీగా వస్తాయండి. దీని మీదకి వేసి నేను మళ్ళీ స్టీమ్ చేస్తున్నా. మోస్ట్లీ ఈ టిప్ అయితే చాలా మంది షేర్ చేయరు,
మళ్ళీ ఐరన్ చేసిస్తాను. దగ్గరికి వచ్చింది కదా, ఇది తీసేసి జస్ట్ ఇది మనం ఏదైతే ఫస్ట్ పెట్టుకున్నామో ఆ సైజ్కి వచ్చేటప్పటికి ఇది ఓపెన్ చేసేయాలండి. ఓపెన్ చేసి ఇది మళ్ళీ మడత పెట్టాలి. ఓకే, అగైన్ ఇలా ఐరన్ చేయాలి. ఓపెన్ చేసుకుని ఫ్లిప్ చేద్దాము శారీని. సో ఫస్ట్ ఇక్కడ ఈ మడత తెలుస్తుంది కదా, దీన్ని ఇలా పట్టుకోండి. ఇక్కడ ఒక మడత తెలుస్తుంది కదా, దీన్ని ఇలా వదిలి నెక్స్ట్ మడత పట్టుకోవాలి. సో ఇది వదిలేసి నెక్స్ట్ది పట్టుకోవాలి, ఇది వదిలేసి నెక్స్ట్ది పట్టుకోవాలి. సో ఇది వదిలేసి నెక్స్ట్ది పట్టుకోవాలి, ఇది వదిలేసి నెక్స్ట్ది పట్టుకోవాలి, ఇది వదిలేసి నెక్స్ట్ది వదిలేయండి, నెక్స్ట్ది. సో ఇది వదిలేసి ఇక్కడ. సో దీనికి 9 ప్లీట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇంకా తక్కువ ఇంకా ఒక ఫోల్డ్ చేయొచ్చు, నేను చేయలేదు. మీకు కావాలంటే 9 to 12 ప్లీట్స్ దీని నుంచి మనం తెచ్చుకోగలం. సో ఈ పిన్ తీసేస్తున్నా. సో చూడండి, 1 2 3 4 and 5 6 7 8 9 ప్లీట్స్ పర్ఫెక్ట్గా ఒక సైజులో అయితే వచ్చేసింది. ఈ ప్లగ్స్ అయితే పెట్టేస్తున్నాను, క్లిప్స్. సో ఇలా డివైడ్ చేసుకోండి, మనకి ఇవి అన్నీ క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. తెలిస్తే మనం ఈజీగా అవి క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ ఓకే, ఇక్కడ అయితే నేను పిన్ పెట్టుకున్నా కదా, ఇవంతా అడ్జస్ట్ చేసుకుని స్టీమ్ ఇస్తూ ఒకసారి ఐరన్ చేసేయండి ఫ్లాట్గా వచ్చేలాగా. మీకు కావాలితే బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఐరన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ సారీస్. ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంది, అసలు అనగట్లేదు అంటే ఒకసారి బ్యాక్ సైడ్ ఇలా తిప్పి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి ఈవెన్గా ఉన్నాయి కదా, సో బ్యాక్ సైడ్ కూడా చేయొచ్చు. దీనికి ఏం అంత అక్కర్లేదు, ఆల్రెడీ నేను చాలాసార్లు ఈ సారీ మీద ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఇది చాలా వరకు అణిగిపోయింది. సో ఈవెన్గా మీకు తెలిసిపోతుంది ఆ ప్లీట్స్ అనేవి ఎంత ఈవెన్గా వస్తాయి అనేది. హీట్ వస్తుంది అనుకుంటే ఇలాంటి మ్యాట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇలా వేసుకుని జస్ట్ స్టీమ్ ఇచ్చుకుంటూ జస్ట్ ఐరన్ చేసుకోవడమే. జస్ట్ స్టీమ్ అనేది ఇంపార్టెంట్ అంతే. కాలితే స్ప్రింకిల్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే స్టీమ్ ఈజ్ ఇనఫ్. ఇందాక మీద ఇది తగ్గిపోయింది కదా, సో ఇంకొంచెం పైకి పెడదాం. ఇక్కడ ఉంది పిన్, సో ఇవన్నీ కంబైన్ చేసేద్దాం. ఇక్కడ ఉంది కదా, ఈ పిన్ తీసేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేద్దాం, ఈ విత్ గట్టిగా లాగి. సో పళ్ళు ఈ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ ప్లీట్స్కి అయితే వద్దాం. సో పళ్ళు అనేది అయిపోయింది కదా, ఫ్రంట్ ప్లీట్స్ అనేది నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి ఎంత అవసరమో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇన్ బిట్వీన్ సేమ్ మెజర్మెంట్ అయితే ఉండాలి. సో అసలు మిస్ అవ్వదు. 1 by 1 నీట్గా స్ప్రెడ్ చేసుకుని ఐరనింగ్ అయితే చేద్దాము. ఇది అనేది చాలా నీట్గా ఉండాలి ఫోల్డింగ్ అనేది. ఫ్రంట్ ప్లీట్స్ అనేది ఇలా డివైడ్ చేసేసుకోవాలి, లైక్ ఇంచ్ వైజ్. ఇప్పుడు ఇక్కడ 1 inch ఇస్తే ఇక్కడ 1 inch, నేను ఆల్మోస్ట్ 2 inches వైజ్ పెట్టుకున్నా. సో ఇలా పెట్టుకున్నాక మనం ఐరనింగ్ అయితే చేయాలండి. సో స్ప్రింకిల్ అండ్ నీట్గా, ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు ఈ సారీ మీద ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేశాను. సో దట్స్ వై చాలా ముడతలు అలా పడిపోయినాయి. సో మనకి ఎలా కావాలితే అలా ఇది మనం చేసేసుకోవచ్చు. సో సేమ్ కొంచెం పోర్షన్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ పార్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా, దీన్ని ఇలా ఇలా చేయి పెట్టి ఇలా ఇలా చేసుకోవడమే. మళ్ళీ ఇక్కడ ఇలా క్లిప్స్ పెట్టేసి నీట్గా మళ్ళీ నీట్గా కావాలంటే మీరు స్టీమ్ రిలీజ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. స్టీమ్ అనేది రిలీజ్ చేస్తూ చేయొచ్చండి. ఓకే ఓకే, నీట్గా వచ్చింది కదా. సేమ్ హాఫ్ ఇవి అడుగుతున్నారు. సో నేను
పిన్ అయితే ఈ పిన్ నుంచి ఈ పిన్ వరకు మనకి సెంటర్ ప్లీట్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ప్లీట్ ఎప్పుడు పెద్దది పెట్టుకోండి, మీకు ఇక్కడ చూపిస్తున్నా, ఎంత కుదిరితే అంత పెద్దదే పెట్టుకోండి. సెకండ్ ప్లీట్ నుంచి చిన్నవి పెట్టుకోండి. సో నాకైతే 1 2 3 4 5 6 అలా వచ్చినాయి. 6 to 7 మోస్ట్లీ 6 to 7 ప్లీట్స్ వచ్చేలా చూడండి. ఒకటి 1 or 2 ఎక్కువ వచ్చినా బాగుంటుంది, ఎక్కువ వచ్చేలానే చూసుకోండి. సో ఇలా ప్లీట్స్ ఉన్నాయి కదా, దీనికి ఆల్టర్ కొంచెం స్పేస్ ఇచ్చి నేను పిన్ చేసుకుందాం అనుకుంటున్నా. మీకు కనబడుతుంది కదా, సెవెన్ ప్లీట్స్ అయితే వచ్చినాయి నాకు మిడిల్లో. సైజ్ బట్టి ఉంటుందండి, ఇంకా కొంతమందికి అయితే ఎక్కువ కూడా వస్తాయి. సో ఈ పిన్ తీసేసి, ఇక్కడ పిన్ ఉంది కదా, ఇది పిన్ అయితే తీసేస్తున్నా. పిన్ పెడదాం, మళ్ళీ ఏమైనా కావాలంటే అడ్జస్ట్ అయితే చేస్తా. సో పిన్ అక్కడ పెట్టేసారు కదా, సో ఇక్కడ సెంటర్ ప్లీట్స్ అనేవి ఎంత అనేది ఇలా తీసుకోవడమే. కొంచెం స్పేస్ ఇచ్చి మనం ఐరన్ చేసుకుందాం. ఇది 5 6 అండ్ దిస్ వన్ వాజ్ 7. Four, 5, 6కి ఒక పిన్ అయితే పెట్టేస్తున్నా. గ్యాప్ ఇస్తూ పెడితే నీట్గా ఉంటుంది. సో మనకి వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా వీళ్ళు. సో ఇప్పుడు ఒకసారి ఐరన్ చేయండి. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసింది. సో మనం ఇక్కడ సెంటర్ ప్లీట్స్ అనేవి ప్లీట్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా ఇటు అటు కూడా ఏమైనా మడతలు ఉన్నా కూడా ప్లీట్ చేసుకుందాం. అంటే మనం బాక్స్ ఫోల్డ్ చేసాక అయితే మనం డెఫినెట్గా ప్లీట్ ఇంకా ఐరన్ చేయలేము అన్నమాట. సో స్టీమ్ చేస్తూ ఐరన్ చేసుకోండి. కొంచెం ఆ టేబుల్కి కూడా ఇవి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మొత్తం ఐరన్ చేసాం, ప్లీట్స్ పెట్టాం, సెంటర్ ప్లీట్స్ పెట్టాం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయిపోయింది మొత్తం. కాకపోతే మెయిన్ పార్ట్ ఏంటి అంటే బాక్స్ ఫోల్డింగ్. బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సింపుల్గా నేను మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాక్స్ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. అండ్ మన ఏదైతే 14:18 కవర్ ఉంది కదా, ఆ కవర్ సైజ్ మాత్రమే రావాలి, దానికి ఫిట్ అయ్యేలాగా బాక్స్ ఫోల్డింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఆ ఫ్రంట్ది నేను ఇటు నా షోల్డర్ మీదకి వేసేసుకుంటాను. ఈ సారీని రివర్స్ చేస్తాను అనమాట. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది నేను బ్యాక్కి తీసుకెళ్ళిపోతున్నా. సో నేను టేబుల్ వెనక్కి అయితే వచ్చాను. సో ఈ హ్యాండ్ మీద వేసుకుందాం, దీని మీద వేసుకున్నాం కదా. సో సెంటర్ ప్లీట్స్ పట్టుకుని ఇదైతే రివర్స్ చేయండి శారీ అనేది. సో సెంటర్ ప్లీట్స్ పట్టుకుని రివర్స్ చేసాం కదా. స్టార్టింగ్ పెట్టుకునే పార్ట్ ఉంటుంది కదా, కొంగు పార్ట్, ఈ టాజిల్ షూస్ ఇది ప్లీట్స్ అనుకోవద్దు, ఫ్రంట్ ప్లీట్స్ అనుకోవద్దు. సో అది దీని మీదకి అయితే వేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో చేస్తారు. ఇదైతే ప్రతి ఒక్కరికి సింపుల్గా అర్థమవుతుంది. పార్ట్ అనేది కూడా మనం ఫోల్డ్ చేద్దాం. ఇలా లోపలికే పెట్టుకోండి, అంటే ఈ మెయిన్ది బయటికి రాకుండా చూసుకోవాలి అన్నమాట. ఇది నా షోల్డర్ మీద ఉన్నది ముందుకు వేస్తున్నా. ఈ పిన్ ఉంది కదా, అక్కడికి వేసుకోండి. ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ అయితే మాత్రం ఒకసారి ఐరన్ చేయండి. నాకు ఏం పెద్ద డిస్టర్బ్ అయినట్టు అనిపించట్లేదు. ఇన్ కేస్ డిస్టర్బ్ అయితే మాత్రం ఇక్కడే ఐరన్ చేయాలి, ఇది కూడా ఇక్కడే ఐరన్ చేసుకోవాలి. డోంట్ మిస్. తర్వాత మనం చేయలేము, బాక్స్ ఫోల్డింగ్ అయిపోయాక ఐరన్ చేద్దాము అంటే అది అస్సలు కుదరని పని. తర్వాత ఇటు కూడా ఐరనింగ్ చేసేద్దాం. ఇదంతా ఐరనింగ్ చేసేసుకున్నాం కదా, ఈ పార్ట్ అనేది మనం కొంచెం ముందుకైతే వేయాలి. అండ్ ఇప్పుడు కంపల్సరీ ఈ ప్లగ్స్ అనేవి పెట్టుకోవాలి పక్కన, ఎందుకంటే ఇది బరువు సారీ కాబట్టి జారిపోతూ ఉంటుంది. సో అసలు మర్చిపోవద్దు. సో ఎక్కడైతే ఉందో దానికి చెయ్యిలా పెట్టి
జస్ట్ ఇలా ఈ రెండింటిని ఫిక్స్ చేసేస్తే ఇంక ఇదేం జారదు. లేకపోతే మనం ఈ కొంగు తీసుకుని పైన వేసుకునేటప్పుడు ఇది జారిపోతుంది. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడమే. ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా, లోపలికి పెట్టేయడమే. ఇదంతా బ్యాక్ సైడ్ వస్తుంది, ఇంకేమీ ఐరనింగ్ కానీ ఏం అక్కర్లేదు. ఓకే, సో ఇది ఫోల్డ్ చేయాలి. ఇది లోపల ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది అస్సలు మనకి ఫోల్డ్ అవ్వద్దు. ఇలా ఇలా జాగ్రత్తగా చూసుకుని ఫోల్డ్ చేయాలి. ఇది అస్సలు ఫోల్డ్ అవ్వకూడదు అన్నమాట. తర్వాత ఇది కొంచెం ఫోల్డ్ చేద్దాము, ఈ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి దెన్ దీని మీదకి అయితే అడ్జస్ట్ చేద్దాం. సేమ్ థింగ్. సో ఈ రెండు ఫోల్డ్ అయిపోయినాయి, అటు ఇటు కూడా. సో మొత్తం ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని ఇలా ఫ్లిప్ చేయండి. జస్ట్ ఫ్లిప్ చేయండి, ఏం చేయొద్దు. ఇలా అడ్జస్ట్ చేసి ఇలా లాగుతున్నట్టు ఉంటుంది కదా, కొంచెం అడ్జస్ట్ చేయండి. తర్వాత ఇంకొక రోల్, జస్ట్ ఇంకొక రోల్ చేసాం కాబట్టి ఇది ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉందో అది జస్ట్ ఇలా రోల్ చేసేసుకోండి. ఇక్కడ గ్యాప్లో అయితే పెట్టేయచ్చు. వీడియో అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ నా ఎక్విప్మెంట్ గురించి, శారీ ప్రిపేరింగ్ గురించి ఎవ్రీథింగ్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. సింపుల్గా రెడీ అవుదాము, ఇంట్లోనే చేసుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా ప్రొఫెషనల్గా నేర్చుకుందాం, దీని నుంచి మనం ఏమైనా అమౌంట్ ఎర్న్ చేద్దాము అనుకున్న వాళ్ళు మాత్రం కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉంటాయి. మోనికా లిటిల్ థింగ్స్ అని ఒక ఐడి ఉంటుంది, ప్లీజ్ దానికి పింక్ చేయండి. నేను క్లాస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చెప్పి, నేను క్లాస్ అయితే ట్యూస్డే కండక్ట్ చేస్తానండి. దాంట్లో మీరు ఏ సైజ్ వాళ్ళకి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి, అసలు పర్సన్ ఉంటే ఎలా తీసుకోవాలి, పర్సన్ లేకపోతే ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేవి డీటెయిల్డ్గా నేను వీడియో అయితే మీకు చెప్తాను, నోట్స్ కూడా ఇస్తాను అండ్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలా టిప్స్ ఉంటాయి, ఇంకా ప్రొఫెషనల్ వేలో సారీ ప్లేటింగ్ అనేది ఎలా చేయాలి అనేది చాలా టిప్స్ ఉంటాయి, సైడ్స్ కనిపించకుండా అలా ఎవ్రీథింగ్ నేను టిప్స్ చెప్తూ మీకు నేను చేస్తాను. అండ్ ఆ టిప్స్ అన్ని చేస్తూ మీకు చూపిస్తాను. సో 1-on-1 సెక్షన్ ఉంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ సెషన్ ఉంది. ప్రైస్ డీటెయిల్స్ అన్ని ఎవ్రీథింగ్ నాకు డిఎం చేయండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. లేదు మాకు ఇవంతా మేము ఎర్న్ చేయాలి అనుకోవట్లేదు, జస్ట్ ప్రొఫెషనల్ వేలోనే నేర్చుకుందాము, జస్ట్ మా గురించి మేము సెల్ఫ్ నేర్చుకుందాము అనుకునే వాళ్ళకు కూడా నేను క్లాస్ తీసుకుంటాను. సో 3 వేరియంట్స్. ఆఫ్లైన్ అయితే ప్రస్తుతానికి నేను తీసుకోవట్లేదండి, ఇన్ కేస్ తీసుకుంటే నేను అప్డేట్ ఇస్తాను. సో అప్పుడు చూద్దాము, ప్రస్తుతానికి ఆన్లైన్లోనే తీసుకుందాం. సో ఇంకెందుకు లేట్, మెసేజ్ చేసేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. సో నేను డీటెయిల్స్ అన్నీ పంపుతాను. ఏ ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేశానో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, మీరు డైరెక్ట్గా బై చేయొచ్చు. ఏమైనా మిస్ అయినా కూడా నన్ను అడగండి, నేను లింక్స్ అన్ని పెడతాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఒక లైక్ ఇవ్వండి, ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే, బాయ్.